హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. సత్యం శంకరమంచి గారు రచించిన అమరావతి కథల నుండి ఓ చక్కని కథ నీరు నిలవదు. ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడే కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. ఉదయం 9 గంటల వేళ కృష్ణారేవులోకి ఆడవాళ్ళు ఒక్కొక్కరే చేరుకుంటున్నారు. పిల్లలకి చద్దన్నాలు పెట్టి బళ్ళోకి పంపి మగవాళ్ళు ఎవరి పనుల మీద వాళ్ళు పొలాలకి వీధిలోకి వెళ్ళగానే ఇల్లాళ్ళు ఇల్లు కడుక్కొని పొయ్యిలలుక్కుని బిందెల నిండా ఉతకవలసిన బట్టలు నింపుకొని రేవుకొస్తున్నారు. ఓ పక్క మల్లయ్య రేవులో పడవ బయలుదేరబోతుంది. ఆంజనేయస్వామి రేవులో మగవాళ్ళు ఇంకా కావిడి ముంచుతూనే ఉన్నారు. చింతల చెట్టు రేవులో పిల్లలు కోసురాయి మీద నుంచి నీళ్లలోకి దూకుతూ మునకలేస్తున్నారు. అలాంటి సమయాన అమరావతిలోని అన్ని వర్గాల ఆడంగులు రేవుకొస్తున్నారు. బిందెలు నడుం మీద పెట్టుకొని అవి జారిపోతుంటే యువతలి నడుం మీదకి మార్చుకుంటూ గలగలా నవ్వుకుంటూ నడుస్తున్నారు. కృష్ణకి వెళ్లే దోవంతా కాలిమెట్టెల మోతలు. పాతకాలపు సింగారమ్మ నడుస్తుంటే కాలి కడియాలు టంగు టంగున మోగుతున్నాయి. కొత్తగా కాపురానికొచ్చిన వయస్సు పిల్లలు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్తుంటే వాళ్ల కాలి గజ్జల పట్టీలు గల్లు గల్లుమంటున్నాయి. ఒక్కళ్ళ వెనకాల ఒక్కళ్ళు అందరూ రేవులోకొచ్చారు. కృష్ణా ఒడ్డున వారగా ఆడవాళ్లు బారులు. ఈ చివరి నుంచి ఆ చివరికి రంగురంగుల స్త్రీలు. కృష్ణమ్మ నల్లటి చీరకు పువ్వుల అంచుల ఒడ్డు నిండా ఆడవాళ్ల వరస. రేవులోకొస్తూనే పలకరింపులు, వేళాకోళాలు, చర్చలు. బుల్లెమ్మ గారింట్లో అప్పడాలొత్తినట్టున్నారే. రంగమ్మ బట్టలు తడుపుతూ పుల్లమ్మని అడిగింది. ఒత్తారు కానీ పిండిలో కారం చాలలేదు అంది పుల్లమ్మ. నీకెట్టా తెలుసు, నువ్వు వెళ్ళావా ఒత్తటానికి నిలదీసింది రంగమ్మ. రంగమ్మకి బుల్లెమ్మకి పడదు. అబ్బే, నన్ను పిలిస్తేనా? మా పిల్లవాడటెళ్తే వాడి చేతిలో ఇంత అప్పడాల పిండి పెట్టారులా ఉంది. వాడి చేతిలోది కొంచెం నా చేతిలోకి తీసుకుని నాలికి రాసుకున్నా సర్ది చెప్పింది పుల్లమ్మ. మరి కొంచెం పైగా పెళ్ళిళ్ల మీద కబుర్లు సాగుతున్నాయి. సుబ్బయ్య గారి కొడుకు పెళ్లిలో నెయ్యికి బదులుగా డాల్డా వడ్డించారంటే అంది పోలమ్మ. సరేలే, అదైనా వడ్డించారు కరువు కాలంలో. ఇది విన్నావా? రంగమ్మకి ఏం పొయ్యే కాలం. కోడలు నిన్న కాక మొన్న కాపురానికి వచ్చింది. ఇంకా కొంచెం పైగా సూరమ్మంటుంది, రాత్రి సీతారత్తాన్ని మొగుడు కొట్టాడంటగా. సర్లే, కొట్టకపోతే చెప్పుకోవాలి గాని కొడితే చెప్పుకోవటం ఎందుకు? రోజు ఉన్న పాటేగా అంది పేరమ్మ. మరైతే రోజు ఎందుకు కొడతాడే? నిజం ఆ దేవుడికే తెలియాలి. సీతారత్నానికిని ఆ పాలేరుకిని అమ్మ నంగనాచో. సగం చీర కట్టుకుని మిగతా చీర ఉతుకుతున్న సరోజా పక్కనున్న గిరిజతో, ఒసేయ్, ఆ బుగ్గన ఘాటేమిటే అంటూ ఉతకట మాపి ముక్కున వేలేసుకుంది. గిరిజ సమాధానం చెప్పకుండా పిండిన చీరతో సరోజని ఒక్క దాటు దాటింది. గలగలా నవ్వుతూ మళ్లీ ఉరుకులు. ఒకచోట పట్టుచీరల ధరల మీద, ఇంకొక చోట ఆవకాయ పాళాలు, మరొక చోట ఇత్తడి గిన్నెల మార్పిళ్ళు. ఇలా మాటలు సాగుతుంటే మహాలక్ష్మి శ్రీదేవితో అంది, రాజమ్మ కూతురు పెద్ద మనిషి అయిందట తెలుసా అని. శ్రీదేవి కళ్ళింత చేసుకొని, ఇక కార్యలగ్నమే ఆలస్యం అంటూ పక్కనున్న ఆవిడికి చెప్పింది. రాజమ్మ కూతురు పెద్ద మనిషి అయ్యింది, కార్యం లగ్నం పెట్టారు అని. ఆవిడ ఇంకో ఆవిడతో, ఆవిడ మరో ఆవిడతో ఇలా సర్ సర సర సర్ అని వార్త పాకిపోతుంది. రాజమ్మ కూతురు పెద్ద మనిషి అయింది, కార్యం. రాజమ్మ కూతురికి కార్యమైంది. రాజమ్మ కూతురుకు కార్యమైపోయింది. రాజమ్మ కూతురికి కడుపయ్యింది. అమ్మ సోద్యం, రాజమ్మ కూతురికి కడుపయ్యింది. కార్యం కాకుండానే రాజమ్మ కూతురికి కడుపయ్యింది. అల్లుడింట్లోనే ఉన్నాడు, కడుపయ్యింది తప్ప. ఇలా ఒడ్డు చివరకెళ్ళేటప్పటికి వార్త మారిపోయింది. కొంతసేపటికి ఆ చివరకే రాజమ్మ బిందె తీసుకొచ్చింది. ఆడవాళ్లు మొహాముఖాలు చూసుకొని రాజమ్మ ముఖం చూశారు. ఏమీ తెలియని రాజమ్మ అమాయకంగా చెప్పింది, పిల్ల పెద్దదయ్యింది, సాయంత్రం పేరంటం, పిలవటానికి వస్తాను. అంతేనా అని తమాయించుకొని రాజమ్మ పిల్ల పెద్దదైంది అంతే అన్న వార్త ఆ చివరి నుంచి ఈ చివరికి తిరిగి ప్రసారం చేశారు. బట్టల తోటం అయిపోయాక ఓ చేత్తో బిందె పుచ్చుకొని గొంతులోతు నీళ్లలో స్నానాలు. బిందె నీళ్లల్లో తేలుతుంటే వాలుకు కొట్టుకుపోకుండా పట్టుకుంటూ 4 మునకలేసి సూర్యుడికి మొక్కి బిందె నిండా నీళ్లు ముంచుకొని ఉతికిన బట్టలను భుజాల మీద వేసుకొని ఒక్కొక్కరే ఇంటి ముఖం పడుతున్నారు.
10 గంటల కల్లా రేవు ఖాళీ అయిపోయింది. అంతా నిశ్శబ్దం. మురికి బట్టలు ఉతికినట్లుగానే నిన్న ఊళ్ళో జరిగిన మంచి చెడు, చిన్న విషయం పెద్ద విషయము సర్వము కృష్ణ ఒడ్డున ఉతికేసి గిలక్కొట్టి వెళ్ళిపోయారు ఆడంగులు. కృష్ణమ్మ ఆ కబూర్లన్నీ వింది. ఆ నీళ్లు ముందుకు వెళ్ళిపోతున్నాయి. రేపు కొత్త నీళ్ళొస్తాయి. మళ్ళీ అవి కథలు విని వెళ్ళిపోతాయి. ఏ కబురు ఏ కథ విలువ ఉండదు, రుచే మిగులుతుంది. ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.